సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. ఓడ అక్కడ తుఫాను రేగి బద్దలై పోవు గతి వచ్చెను. సముద్రంలో ఓడ పగిలిపోతుంది. ఈ ఓడ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఓడలో ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఎవరు ప్రయాణం చేస్తున్నారు? యోనా ప్రయాణం చేస్తున్నాడు. యోనా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి? నునియే పట్టణానికి ప్రయాణం చేయాలి. అక్కడికి ప్రయాణం చేసే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. మధ్యలో భయంకరమైన తుఫాను, భయంకరమైన వర్షం వచ్చింది. అప్పుడు ఓడ బద్దలైపోగతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పడవేసిరి. చాలు. ఇక్కడ వారు బ్రతకడానికి ఓడ తేలిక కావాలి అని వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు, సామాగ్రి, ధాన్యము, గోధుమలు, బియ్యము, వారు తెచ్చుకున్నటువంటి తినుబండారాలన్నింటినీ కూడా ఎక్కడ పడేశారు? సముద్రములో పడేశారు. వెలగల బస్తాలు ఉన్నాయి అక్కడ ఓడలో. అయితే వాటన్నిటిని ఏం చేశారంటే సముద్రంలో పడేశారు. ఎందుకు? మేము బ్రతికితే చాలు అని. పోతే పోని బియ్యం, పోతే పోని గోధుమలు, పోతే పోని వెండి బంగారు పెట్టెలు, మేము బ్రతకాలి. ఆ ఓడలో సముద్రంలో ఉన్నారు, నడి సముద్రంలో ఉన్నారు. ఇప్పుడు బంగారు వారిని కాపాడలేదు, వెండి వారిని రక్షించలేదు, వారి గోధుమల ప్యాకెట్లు వాళ్ళని రక్షించలేదు, వారి బియ్యం బస్తాలు వారిని రక్షించలేవు, ఏవీ రక్షించలేదు. వారి ప్రాణానికి వారు ఎంత ఇవ్వగలరు? ఇప్పుడు మార్కు 8:37 ప్రకారంగా నీ ప్రాణమునకు ప్రతిగా నీవు ఏమి ఇవ్వగలవు? బాగా ఆలోచన చేయాలి. సబ్జెక్ట్లోకి రావాలి మీరు. తర్వాత ఇక్కడ వారి ప్రాణాలు రక్షించుకోవడానికి వారి దగ్గర ఉన్నదంతా పడేశారు, ఓడను తేలిక చేశారు. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అపోస్తుల కార్యం దగ్గరికి వద్దాం. త్వరగా మనము పాయింట్ దగ్గరికి వద్దాం, సబ్జెక్ట్ దగ్గరికి వద్దాం. అపోస్తుల కార్యములు 27:18 నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. ప్రాణం కన్నా విలువైనది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రాణం కన్నా విలువైనది దేవుడు ఒకటి బైబిల్లో మన కొరకు దాచి ఉంచాడు. దాన్ని మనం నేర్చుకోవాలి. 27:18 మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు తమ చేతులారా 3వ దినమందు తమ చేతులారా 19వ ఓడ సామాగ్రి పారవేసిరి. చూడండి నా ప్రేమైన వారలారా, ఇక్కడ కూడా మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. మొత్తం ఓడలో ఉన్నటువంటి అధ్యాయం అంతా చదివితే విలువైనటువంటి సరుకులన్నీ కూడా పాడవేశారు. ఎందుకు పాడవేశారు? ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు, ఓడ ప్రయాణంలో చిక్కుకున్నారు. కాబట్టి మేము బ్రతకాలి అని ఓడను తేలిక చేయడానికి అక్కడ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఎత్తి సముద్రంలో పడవేశారు అని మనం చదువుకున్నాం. 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అదే 27వ అధ్యాయం 38వ వచనం. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో గోధుమలను పారబోసి సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. చూడండి, బరువైన ధాన్యం, బియ్యం బస్తాలు, గోధుమల బస్తాలు, ఈ బరువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తిండి లేకపోయినా పర్వాలేదు, మేము బ్రతకాలి, ఈ ప్రమాదంలో నుంచి మేము బ్రతకాలి. నడి సముద్రంలో ఆ ఓడ ప్రమాదంలో చిక్కున్నటువంటి 250 మంది ఇంచుమించు ఆ ఓడలో ఉన్నట్టు బైబిల్లో మనము చదువుకోవచ్చు. ఇంతమంది ప్రాణాలు ఎందుకు? వారికి ఏ విలువైన వస్తువు వారిని కాపాడలేదని వారు తెలుసుకున్నారు. కాబట్టి ప్రాణము కన్నా విలువైనది ఏది అక్కడ లేదు. అక్కడ తర్షీషుకు వెళుతున్నటువంటి ఓడ ప్రమాదములో
ప్రాణం కన్నా విలువైనది అక్కడ ఏది లేదు కాబట్టి పడేశారు. ఇక్కడ మాసిదోనియాకు వెళుతున్నటువంటి ఓడ ప్రమాదంలో కూడా ప్రాణాన్ని కాపాడే విలువైన వస్తువులు అక్కడ ఏమీ లేవు కాబట్టి అన్నీ పడేశారు. ఈ భూమి మీద మనిషి ప్రాణాన్ని రక్షించటానికి ఏదీ లేదు. మనిషి ప్రాణానికన్నా విలువైనది ఏదీ లేదని మనము చదువుకున్నాం. అదేవిధంగా మనం ఒకసారి మార్క్స్ వార్తలోనికి వద్దాం. మరలా ప్రాణము కన్నా విలువైనది భూమి మీద ఏది లేదు కాబట్టి వాళ్ళు పడవేశారు. ఈ లోకంలో వెండి బంగారు ధనధాన్యాలు ఏవి కూడా మనిషి ప్రాణం కన్నా విలువైనది కాదు కాబట్టి వాళ్ళు పడేశారు, లెక్క చేయకుండా వదిలేసుకున్నారు. 8:35 వచ్చిన మార్క్స్ వార్త. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము దాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. యేసుప్రభు వారు అంటున్నారు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, అలా పోగొట్టుకున్నవాడు దాన్ని మరలా రక్షించుకొనును అనే మాటను మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్తలోకి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 16:25. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. చాలు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. వారి ప్రాణాలను రక్షించుకోవటానికి వేటిని పోగొట్టుకున్నారు? తర్షీసు ఓడలో ఆ ఓడ ప్రయాణికుల ప్రాణాలని కాపాడుకోవడానికి వారు వేటిని పోగొట్టుకున్నారు? వారి యొక్క బియ్య బస్తాలు, గోధుమ ధనధాన్యాలని పోగొట్టుకున్నారు. అంటే బియ్యం బస్తాల కన్నా, గోధుమ బస్తాల కన్నా విలువైందేది? ప్రాణం. క్రొత్త నిబంధనల అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 18-38 వచనాల వరకు అక్కడ 250 మంది ప్రయాణికులు ఇంచుమించు ఆ ఓడలో ఉన్నారు. వారి ప్రాణముల కన్నా విలువైనవి ఏంటి ఉన్నాయి అక్కడ? వస్తువులు, సామాగ్రి, బియ్యం బస్తాలు, బియ్యము, గోధుమలు, రకరకాల తిన వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి వారి ప్రాణముల కన్నా విలువైనది ఏంటిది? ఆ వస్తువుల కన్నా విలువైనది ఏంటిది? ప్రాణం. ఇప్పుడు ప్రాణం కన్నా విలువైనది ఒకటి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవటానికి వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఎందుకంటే ప్రాణం కన్నా అవి విలువైనవి కాదు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత మీరు నాకన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అన్నాడు. నాకన్నా ఎక్కువగా తండ్రినైనను, తల్లినైనను, ఇండ్లనైనను ఉందా? వాక్యం ఉందా? అది ఉంది కదా, రాజన్న సార్ ఉంది కదా, ఆ వాక్యం ఉంది కదా. నాకన్నా ఎక్కువగా ఇండ్లనైనను, భూములనైనను, ఆస్తులనైనను, దేనినైనను ఎక్కువగా ప్రేమించువాడు తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రాణం కన్నా విలువైన వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చారు? ప్రాణము కన్నా విలువైన వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసుప్రభు వారు వచ్చారు. అయితే నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లోనే ఇంకొక రెఫరెన్స్ ద్వారా ఈ యొక్క అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మనిషి బ్రతకాలి అంటే గాలి, నీరు, ఏమేం కావాలి? ఈ ప్రాణం బ్రతకాలి అంటే 5 పంచభూతాలు కావాలి కదా. 5: గాలి, నీరు, నిప్పు,
చెప్పండి, పంచభూతాల పేర్లు చెప్పండి. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. వచ్చినాయి 5. ఈ 5 ఉంటేనే ఈ ప్రాణం బ్రతుకుతుంది. ఏం ఆనందమన్నా? ఇంకోటి ఏదైనా ఎక్కువ ఉందా? 5ఏనా? ఇంకా 6 ఉన్నాయా? 5 కదా పంచభూతాలంటే, 5 కదా. 5 వచ్చినాయా నా దాంట్లో? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వచ్చినాయా, వచ్చలేవా? ఈ పంచభూతాలంటే ఏవో కాదు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్న 5. ఇవి ఉంటేనే మనిషి బ్రతికించగలడు. ఇవి ఉంటేనే ఈ ప్రపంచం ముందుకు నడిపించబడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ 5 ఎలా కలిగాయి? ఇవి లేకపోతే మనిషి ఈ ప్రాణం లేదు. ప్రాణం కన్నా విలువైనవి ఇప్పుడు వస్తున్నాయి. 1 by 1 నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రాణం కన్నా విలువైనవి ఉన్నాయి. అవి మనం నేర్చుకుంటున్నాం క్రిస్మస్ సందర్భంగా. ప్రాణం కన్నా విలువైనది గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. ఇవి ఎలా పుట్టాయి? ఎలా వచ్చాయి కదా? ప్రపంచములు హెబ్రీ పత్రికలో ఉంది కదా, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచములు అనగా ఈ నక్షత్ర మండలాలు మొత్తం, ఈ శూన్యములో ఉన్నటువంటి ప్రతిదీ దేవుని మాట వలన, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇంకో మాట చెప్తున్నాను, కలిగి ఉన్నదేదియు అందరు చెప్పండమ్మా, అందరు చెప్పాలి గట్టిగా. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా, యేసయ్య లేకుండా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న ఇవేంటివమ్మా? ఇప్పుడు ఇందాక 5 చెప్పినా కదా, పంచభూతాలు. కలిగి ఉన్న గాలి ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న నీరు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న నిప్పు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్న ఈ ఆకాశం ఆయన లేకుండా కలగలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరు? ఆదియందు వాక్యముండెను. వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు యోహాను సువార్త 1:14, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మరియమ్మ గర్భాన జన్మించబోతున్నాడు. ఇప్పుడు కడదామా గట్టిగా చప్పట్లు? అది ఆ వాక్యమే పంచభూతాలను నిర్మించిన ఆ వాక్యం, గాలిని నిర్మించిన ఆ వాక్యం, నింగి, నేల, నిప్పు వీటన్నిటి నిర్మించిన ఆ వాక్యమే రాబోతున్నాడు మరియమ్మ గర్భాన. ప్రాణము కన్నా విలువైనది వాక్యము లేకుండా గాలి కలగలేదు. వాక్యము లేకుండా నీరు కలగలేదు. వాక్యము లేకుండా నింగి కలగలేదు. వాక్యము లేకుండా నిప్పు కలగలేదు. ఇవి 5 లేకపోతే మనిషి ప్రాణమే లేదు. ఇప్పుడు మనిషి ప్రాణం కన్నా విలువైనవి 5. ఈ 5 కన్నా విలువైనది, ఈ 5 ఎలా కలిగాయి? వాక్యము ద్వారా. ఇప్పుడు ప్రాణము కన్నా విలువైనవి 5, ఈ 5 కన్నా విలువైనది దేవుని వాక్యము ప్రాణం కన్నా విలువైనది. ఈ వాక్యం కొరకు విలువైన ఈ వాక్యము కొరకు ఈ భూమి మీద ప్రతి మనిషి జీవించాలి. వాక్యం అంటే చాలామందికి చిన్న చూపు. ఆ వాక్యమే శరీరధారిగా రాబోతుంది మరియమ్మ గర్భాన. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరు కూడా పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి జీసస్ను, చిన్న బాలయేసును చూస్తారు. కానీ ఆ బాలయేసే గాలిని నిర్మించింది. ఆ బాలయేసే ఆకాశాన్ని నిర్మించింది. ఆ బాలయేసే నింగి, నేల, నిప్పునన్నింటినీ కూడా సృజించిన, ప్రపంచములు సృజించిన
బాలుడే బాలయేసు అనుకుంటారు చాలామంది. 2000 సంవత్సరాలే క్రితం వచ్చినాడు కదా అని. ఆది యందు వాక్యం ఉండెను, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉన్నాడు యేసయ్య. ఈ సృష్టి పుట్టక ముందు సుమారు 1500 కోట్ల సంవత్సరాల పూర్వము ఈ యొక్క ప్రకృతి, ఈ యొక్క భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు, మండలాలు ఇవన్నీ ఎప్పుడు పుట్టాయంటే మామూలుగా ఈ యొక్క అంచనా ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఇవి పుట్టాయి. అప్పటికన్నా పూర్వమే యేసుప్రభు వారు ఉన్నారు. 2000 సంవత్సరాల ఆయుష్ కాదు మన ప్రభువుకి. నిన్న మొన్న వచ్చాడు యేసుప్రభు అంటారు కదా చాలామంది. అది ఇది తెలియదు చాలామందికి, ఈ పాయింట్ తెలియదు. అది మనతో పాటు ఒక మంచి పాయింట్ గుర్తు చేస్తాను. మనము రక్త మాంసములతో చేసిన పాపములను తీసివేయుటకై ఆయన, గుర్తు చేయండి, మనము రక్త మాంసములతో చేసిన పాపములు తీసివేసినకై ఆయన రక్త మాంసములు గలవానిగా ఈ లోకమందు ప్రవేశించాడు. యేసుప్రభువు వారు ఈ లోకంలో పుట్టాడా? ఈ లోకంలో పుట్టాడా? ప్రవేశించాడా? ఈ లోకానికి వచ్చాడా? ఈ లోకంలో పుట్టాడా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, కాబట్టి ఆయన ఎవరు? జీసస్. ఈ లోకమందు పుట్టినప్పుడు కాదు, ప్రవేశించినప్పుడు, ఈ లోకమందు ప్రవేశించబోతున్నాడు. అదే క్రిస్మస్. ఇదే మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ లోకానికి బాలునిగా రాబోతున్నాడు. వాక్యమై ఉన్న యేసయ్య, వాక్యమై ఉన్న జీసస్ రక్త మాంసములు కలవానిగా ఈ లోకమందు బాలునిగా ప్రవేశించబోతున్నాడు. రైట్. ఇప్పుడు చాలామంది ప్రాణం కన్నా విలువైనది ప్రకృతి కన్నా విలువైనది దాన్ని సృష్టించిన దేవుని వాక్యం. చాలామంది అంటారు కదా, ప్రాణం బ్రతకాలి అంటే వాక్యం అంటాం కదా. వాక్యం ఏమైనా తిండి పెడుతుందా? వాక్యం ఏమైనా తిండి పెడుతుందా అంటారా పెద్ద మనుషులు చాలామంది. నేను చిన్నప్పుడు బైబిల్ పట్టుకొని పోతే మా అమ్మ నాన్న వాళ్ళు అనేవారు, అదేమన్నా తిండి పెడుతుందా అని తిట్టేవాళ్ళు అనమాట. అంటే చాలా సంవత్సరాలకు చిన్నప్పుడే బైబిల్ పట్టుకొని పోతే ఇక నీకు తిండి దొరకదురా అంటుంటారు అనమాట. తిండి పెడుతుందా అంటే వాళ్ళు. చూద్దాం, నిజంగా వాక్యం తిండి పెడుతుందా? ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, భూమి వాక్యం వల్ల పుట్టింది కాబట్టి భూమి పండుతుంది. కీర్తన 104 నిజంగా వాక్యం తిండి పెడుతుందా? వాక్యం బువ్వ పెడుతుందా పెట్టదా? ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుందా? అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యమే చెప్పండి అమ్మ గట్టిగా, నీ వాక్యమే బ్రతికించును. ఎలా బ్రతికిస్తుందో చూద్దాం. 104 కీర్తన 15వ వచనాన్ని, 15వ వచనం. అందుమూలమున స్పష్టంగా అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగుములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. 14వ వచనంలో పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను. ఈరోజు కూర మొక్కలను, భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నది ఎవరు? దేవుని వాక్యం. భూమి కలుగునుగాక, దేవుని వాక్యం. భూమి పండునుగాక, దేవుని వాక్యం. గడ్డిని తమ వృక్షముల తమ జాతి ప్రకారం ఫలములిచ్చే ఫలవృక్షములను భూమి మలపించునుగాక. ఆదికాండం 5వ దినాన చేసింది. 5వ దినాన భూమిని కూర మొక్కలను మొలిపించునుగాక అన్నాడు. కూర మొక్కలను ఆ రోజు మలిపించాడు కాబట్టి ఈరోజు కూర మొక్కలను కోసుకొని తింటున్నాం.
మరి భూమి నుండి ఆహారం పుట్టకపోతే? దేవుని వాక్యం ఈరోజు తిండి పెడుతుంది కదా. యోబు గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమయుండును. భూమి నుండి ఆహారం పుట్టకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? అలాంటప్పుడు ఇప్పుడు వాక్యం మనకు తిండి పెడుతుందా లేదా? మనిషి తప్పు చేశాడు కాబట్టి చేతపరుచుకొని కష్టపడి తిను తెచ్చుకొని అన్నాడు. నువ్వు కష్టపడాలి, పండిన దాన్ని తెచ్చుకొని తినాలి. వ్యవసాయం చేయాలి, పండించుకొని తినాలి. నువ్వు వ్యవసాయం చేసినా పండకపోతే, భూమి విత్తనం వేస్తావు, మొలవకపోతే ఎలా తింటావు? ఎలా బ్రతుకుతావు? వరి ఇప్పుడు మొలక చల్లారు కదన్నా. ఒకవేళ మొలక రాకపోతే ఒడ్లు చల్లుతాం కదా, ఆ ఒడ్లు చల్లిన ఒడ్లులో మొలక రాకపోతే, ఒకవేళ రాకపోతే అది ఎందుకు వస్తుందో తెలుసా? ఈరోజు నువ్వు నమ్మకపోయినా వస్తుంది, నువ్వు దేవుని నమ్మకపోయినా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ రోజు దేవుని ఆజ్ఞను ఈరోజు పాటిస్తుంది విత్తనం, కానీ మనిషి పాటిస్తలేడు. ఆ రోజు విత్తనం నీవు మొలకలు మొలిపించునుగాక అంటే అది మొలుస్తుంది. భక్తిహీనులకు మొలుస్తుంది, మొలక చల్లితే, విత్తనం చల్లితే వాళ్ళకు మొలుస్తుంది, నీకు మొలుస్తుంది. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞ అది పాటిస్తుంది, మనం పాటిస్తలేము. భూమి పండుతుంది, ఇది దేవుని మాట వింటుంది. భూమి ఒక దేవదూత, సూర్యుడు అది ఒక దేవదూత. సూర్యుడు నువ్వు వెలుగివ్వాలి, ఇంతవరకు ఇస్తూనే ఉంది. చంద్రుడు వెలుగివ్వాలి, ఇంతవరకు ఇస్తూనే ఉంది. మనిషి మాత్రం దేవుని కొరకు బ్రతకమంటే బ్రతకలేకపోతున్నాడు. అది సృష్టికి మనకున్న తేడా. రైట్, ఇప్పుడు ఇంకో వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. 1 కొరింథీ 15వ అధ్యాయము రండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక. ప్రాణాన్ని బ్రతికించేది, ప్రాణం కన్నా విలువైనది దేవుని వాక్యాన్ని ఈరోజు అందరూ కూడా పెడచెవిన పెట్టి పక్కదారిన పడేశారు దేవుని వాక్యాన్ని. అందుకనే జీవాధారమైన మన ప్రాణాలను బ్రతికించేది దేవుని వాక్యము. అందుకని ఈ వాక్యంను మనము విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలన్నది నా బాధ. 16వ వచనం, 15వ అధ్యాయం 36వ వచనం నుంచి 36వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15:36. అవివేకి, ఓ అవివేకి, నీవు విత్తినది చూడగా చచ్చితేనే గాని, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును నీవు విత్తడము లేదు, పుట్టబోవు ఆకారాన్ని నువ్వు విత్తడము లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనము ఏ విత్తనమైనా కానీ ప్రతి విత్తనమునకును దాని శరీరము నీవివ్వటము లేదు, మనిషి ఇవ్వటము లేదు. వంకాయ విత్తనం వేస్తే వంకాయలే కాస్తాయి, టమాటా విత్తనాలు వేస్తే టమాటాలే కాయాలి. అవి కాయకపోతే ఈరోజు వాక్యం తిండి పెడుతుందా అంటే ఆ విత్తనాలు దేవుడు ఒకరోజు కలుగునుగాక అన్నాడు. ఆది కాండం. రండి మన మూల సృష్టి ఆరంభంలోనికి వద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము. ఎక్కడ? 1వ అధ్యాయం ఆది కాండం 12వ వచనము చదవండి. భూమి గడ్డిని అందరూ తీయాలి. ఆది కాండం 1వ అధ్యాయము 12వ వచనం. 11వ వచనం. దేవుడు 12వ వచనం, భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చే చెట్లను. చాలా మందికి ఒక ప్రశ్న అప్పుడప్పుడు కామెడీగా వేస్తుంటారు కదా, విత్తనం ముందా చెట్టు ముందా, కోడి ముందా? చెప్పండి, కోడి ముందా గుడ్డి ముందా, విత్తనం ముందా చెట్టు ముందా? స్త్రీలు చెప్తారు ఫస్ట్. జనరల్ క్వశ్చన్ అన్నమాట, జీకే కదా, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలామంది అడుగుతారు, కామెడీగా కూడా అడుగుతారు. స్త్రీలు చెప్తారు ఫస్ట్, అమ్మ విత్తనం ఉందా చెట్టు ముందా?
అందరూ చెప్పాలి. స్త్రీల వరకే, పురుషులు కాదు. మళ్ళీ స్త్రీలు చెప్పండి అమ్మ, విత్తనం ముందా చెట్టు ముందా? రైట్, ఎంత మంచి ఆన్సర్ చెప్పినారు కదా. ఏది ముందంట? ఏది ముందు? విత్తనం ముందు. స్త్రీలకు చాలా అవగాహన, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. ఏది ముందు? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ విత్తనాలు కన్నా పోయి వాళ్ళు సిడిపత్తి పెడతారు కాబట్టి, పత్తి చెట్లు నాటరు కాబట్టి, విత్తనాలే నాటుతారు కాబట్టి వాళ్ళకి ఏం మైండ్లో ఉన్నాయట? వాళ్ళకి విత్తనాలే ముందున్నాయి. ఇప్పుడు పరంజ్యోతన్న అవి వడ్లేదు అన్నాడు కాబట్టి విత్తనాలే గుర్తొస్తాయి ఆయనకి కదా, విత్తనాలే ముందు వస్తాయి. అయితే ఇప్పుడు మీరు విత్తనాలు అన్నారు కదా, చాలా సంతోషం, మంచి ఆన్సరు. ఇప్పుడు పురుషులు చెప్తారు, చెట్టా విత్తనమా? చెట్టు. కృష్ణన్న యాదవ్ చెప్తున్నాడు చెట్టే ముందా. ఇది బైబిల్ ఇచ్చే ఆన్సర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాదు అని ఎవరన్నా అంటే బైబిల్లో చూపెట్టండి. అక్కడ అన్నాడు కదా 12వ వచనం, మరలా చదవండి. 12వ వచనం, భూమి గడ్డి, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 16 వర్స్ 12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చే చెట్లను రైట్ కంటిన్యూ. తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను, ద్రాక్ష విత్తనములను, మామిడి విత్తనములను, అంజూరపు విత్తనములను మొలిపింపగా, అదేమంటారు, ఎర్రగా ఉంటాయి పండ్లు, యాపిల్ పండ్లను, అరటి పండ్లను, ఇంకా దానిమ్మ పండ్లను. పండ్లు తినారమ్మా మీరు? పండ్లు మీకు పండ్లు లేవా? పండ్లున్న వాళ్ళందరూ పండ్లు తినాల్సిందే. ఏమా, పండ్లున్న వాళ్ళందరూ కూడా పండ్లు తినాల్సిందే కదా. కాబట్టి ఈ పండ్లనిచ్చే ఈ పండ్లను కాసే ఫలవృక్షములను మంచి మాట ఉంది, చదువు బ్రదర్. వృక్షములను మొలిపింపగా వృక్షములను మొలిపించిన తర్వాత మలిచిన చెట్టు విత్తనాలు ఇచ్చింది అనమాట. చెట్టు మలిస్తే ఆ చెట్టు విత్తనాలను ఇచ్చింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం రాజన్న అట్లా చూస్తావు? ఫస్ట్ విత్తనమా చెట్టా? ఏది ముందు? రైట్, రాజన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఏది? చెట్టు. రైట్, ఇప్పుడు చెప్పండి మళ్ళీ రెండో క్వశ్చన్ ఏదో చెప్తే దేవదాస్ అన్న. కోడి ముందా గుడ్డి ముందా? నీ ఆన్సర్ చెప్పు. అది కాదు, ఇప్పుడు స్త్రీలు చెప్తారు. అమ్మ మీరు చెప్పండి, ఎందుకంటే మీరు పొదిగేస్తారు కాబట్టి గుడ్లని మీరు చెప్పాలి. ఒక్కసారి మీరు కరెక్ట్ చెప్పండి, అన్ని వాళ్ళే చెప్పాలనా? అమ్మా కోడే ముందా? రాజమ్మ పెద్దమ్మ లేదా? రాజమ్మ పెద్దమ్మ మీరు చెప్పండి, పెద్దవాళ్ళు. కోడే ముందా? గుడ్. అందరు ఇంకా కొంతమంది ఇక్కడ సందేహంతో ఉన్నారు, అంతే కదా. ఆ పక్షుల నుంచి అది గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వృక్షములు మొలిపించునుగాక. వృక్షములను మొలిపించగా మనకు కూరాకులు వచ్చాయి, విత్తనములు ఇచ్చే కూరాకులు వచ్చాయి. కాబట్టి మనం ఈరోజు రకరకాల వెజిటేబుల్స్ని మనం తింటున్నాం, రకరకాల తోటకూరలను, ఆకుకూరలు మనం తింటున్నాం. కాబట్టి ఇంకొక వచనాన్ని గుర్తు చేస్తాను. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మార్కు 4:26. కమాన్. మార్కు సువార్త. మరియు ఎంత చక్కని రెఫరెన్స్ అంటే, ఇది ఎంత గొప్ప వాక్యం అంటే, ఈరోజు ప్రాణం కన్నా విలువైన మాటలు చెప్తున్నాను. ప్రాణం కన్నా విలువైన వాక్యాన్ని మనం ఈరోజు వింటున్నాం. 26 నుంచి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో
విత్తనములు చల్లి విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు, రాత్రింపగలు నిద్రపోవచ్చు, మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఒక మనుషుడు పొలంలో విత్తనం విత్తొస్తాడు. విత్తొచ్చిన తర్వాత వానికి తెలియకుండానే ఆ విత్తనము మొలుస్తుంది. అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. 3 రోజులకి వెళ్ళి చూస్తే ఇంత మొలక వెళ్ళి ఉంటుంది అనమాట పైకి. విత్తనాలు చిడిపత్తి విత్తేటప్పుడు 4 రోజులకి వెళ్ళి చూసిన తర్వాత ఇంత మొక్క పైకి వచ్చింటుంది కదా. ఖజానా దాడు చేనుకి వెళ్ళినా విత్తనాలు ఎత్తొచ్చినాం, ఇంత మొలకలు వచ్చినాయి. అవి వచ్చేటప్పుడు ఎలా వచ్చినాయో మనమేమన్నా చూసినామా? చూడము. తెలియకుండానే ఉంది ఇక్కడ వాక్యంలో. ఆ మనుషునికి తెలియకుండానే అది మొలుస్తుంది. నెక్స్ట్ 28 భూమి మొదట మొలక, తర్వాత వెన్ను అంటే కంకి, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. మొలకను నువ్వు మొలిపించలేవు, దానికి వెన్నును పుట్టించలేవు, కంకిని మనం పుట్టించలేము. తర్వాత దానిలో ఉన్నటువంటి గింజలను మనం పుట్టించలేము. కంకిలో గింజలు, ఒక గింజ విత్తితే అందులో 100 గింజలు ఎవరు పెట్టొచ్చారు? ఎవరు పెడతారు 100 గింజలు? మొక్కజొన్న కంకి ఉంటుంది కదా, ఒక్క విత్తనం విత్తుతాం, 100 విత్తనాలు ఆ కంకి చుట్టూ ఉంటాయి. ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. ఎవరు పెట్టారు? పండాలని, పండును గాక అన్నాడు. దేని వలన కలిగాయి? పండును గాక. దేవుని వాక్యం వలన మొక్కజొన్న పండుతుంది. దేవుని వాక్యం వలన ఆ రోజు భూమి మొలిపించును గాక అని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ రోజు వరకు భూమి పండుతుంది, మనం తింటూ ఉన్నాం. ఈ ప్రాణం బ్రతుకుతుంది. ఈ ప్రాణానికి నీళ్లు వాపేస్తే బ్రతకదు, ఫుడ్ బానేస్తే ఈ ప్రాణం బతకదు. అందుకనే ఈ ప్రాణం కన్నా విలువైనవి ఈ సృష్టిలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి కూర మొక్కలు, పండ్ల పలహారాలు, తర్వాత ఆహార ధాన్యాలు. వీటిని గాలి నీరు లేకపోతే మనిషి బ్రతకడు. గాలి నీరును సృష్టిని అన్నిటిని సృష్టించినది దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే ఈ ప్రాణం ఉండదు. అందుకని ఈ వాక్యం మనం కావాలి. ఈ వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఈ వాక్యం వెలుగులో మన హృదయాలను భద్రపరచుకోవాలి. ఈ వాక్యం కొరకే మనం ఈ లోకంలో జీవించాలి. అందుకని ప్రకటన 6:9 మనం ముగించుకుందాం. ప్రకటన 6:9 స్వీట్స్ ఫాస్ట్. ప్రాణం కన్నా విలువైన వాక్యం కొరకు ఆ రోజు ఏం చేశారు అపోస్తలులు, దేవుని యొక్క భక్తులు? ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును దేవుని యొక్క వాక్యము నిమిత్తము వధింపబడిన ఆత్మలను నేను చూచితిని. దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారున్నారు. దేవుని వాక్యము నిమిత్తము ఎంతోమంది భక్తులు వధించబడ్డారు, ఎంతోమంది భక్తులు శిరఛేదనం చేయబడ్డారు, ఎంతోమంది భక్తులు తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు, ఎంతోమంది భక్తులు నేలలో పాతిపెట్టబడ్డారు సజీవులుగా, ఎంతోమంది గుహల్లో చచ్చిపోయారు. దేవుని యొక్క భక్తులు, ప్రవక్తలు దేవుని వాక్యము నిమిత్తం ఎందుకు వధించబడాలి? ఎందుకంటే దేవుని వాక్యం ప్రాణం కన్నా విలువైనది కాబట్టి. ఎందుకంటే దేవుని వాక్యము గాలి, నీరు, నిప్పు, నింగి, నేలను సృజించింది కాబట్టి. ఎందుకంటే దేవుని వాక్యం మనిషి ప్రాణాన్ని బ్రతికిస్తుంది కాబట్టి. ఈ వాక్యం కన్నా మా ప్రాణం విలువైనది కాదు, మా ప్రాణం కన్నా వాక్యమే విలువైనది అని వాక్యం కొరకు వారు వధించబడ్డారు అని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రకటన 20:4 ప్రకటన 20:4 వాక్యం కొరకు వారు ప్రాణాలు అర్పించారు. మన ప్రాణం కన్నా విలువైన వాక్యం కొరకు వాళ్ళు చంపివేయబడ్డారు. ఈరోజు వాక్యం వినడానికి మనం వచ్చి కూర్చోలేకపోతున్నాం, వాక్యం నేర్చుకోలేకపోతున్నాం. ప్రాణం కన్నా విలువైన వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం మాత్రం ఏ రోజు బైబిల్ విప్పి మనము చదవము.
వినము. కంటిన్యూ. అంతటి సింహాసనములను చూచితిని. 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమనైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చు సాక్ష్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము విషయమై దేవుని వాక్యము నిమిత్తమును. అక్కడ ఏమనుంది? దేవుని యొక్క వాక్యము నిమిత్తము. దేవుని యొక్క ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్న వారందరూ. దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమై. ఎందుకంటే శిరచ్ఛేదనం చేయబడిన వారి దేవుని వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితేనే దేవుని వాక్యము నిమిత్తమై తలను ఇచ్చారంట. ఆడిన మాట తప్పితే నా తల తీసిస్తామంటారు కదా, ఎవరైనా అంటారా డైలాగ్? నేను ఆడిన మాట తప్పితే నా తల తీసిస్తా అంటారు కదా, ఇస్తారా? ఇయ్యరు, మాట వరుసకు అన్నమాట. కానీ ఇక్కడ దేవుని వాక్యము నిమిత్తమై శిరచ్ఛేదనము చేయబడిన వారిని చూశాను. చాలమ్మా. బాప్తిస్మం ఇచ్చే యోహానుని కాలు చేతులు నరికేశారా, తల నరికేశారా? అమ్మా, తల నరికేశారు. ప్రత్యక్ష సాక్ష్యం మనకు మత్తయి వార్తలో, మార్క్స్ వార్తలో మనం చూస్తాం. ఇంకా ఇలా ఎంతోమంది శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఎందుకు? తల కన్నా శిరస్సు కన్నా విలువైనది దేవుని వాక్యం. ఈ ప్రాణం పోతే పోని, ఈ ప్రాణం కన్నా విలువైనది దేవుని వాక్యం. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించటానికి నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని వాళ్ళ తలలను ఇచ్చారు, సంహరించబడ్డారు. చివరిగా ఒక వచనం చదువుకొని ఈ రాత్రి ఆరాధనలో దేవుని యొక్క సందేశాన్ని ముగించుకుందాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 21 నుంచి. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20 నుంచి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింట మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగు సాక్ష్యం ఇచ్చుటో ఇందు నిమిత్తం మీకు తెలియను. ఇదంతయు మీకు తెలియను. ఇదిగో 22 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములు, శ్రమలు దేవుని వాక్యం కొరకు, దేవుని వాక్యం సువార్త కొరకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు యెరూషలేముకు వెళుచున్నాను. అక్కడ ఏమేమి సంభవిస్తాయో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తలో చెప్పబడిన వాక్య ప్రకారముగా మార్క్స్ వార్త 8:35లో నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఎందుకంటే నాకన్నా నీ ప్రాణం ముఖ్యమైనది, విలువైనదేం కాదు. నీకన్నా, నీ ప్రాణం కన్నా సువార్త విలువైనది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుడైన పౌలు, నేను ఇప్పుడు యెరూషలేముకు వెళుచున్నాను సువార్త నిమిత్తమై, దేవుని వాక్యం నిమిత్తమై. వధింపబడిన ఆత్మలున్నాయి, శిరచ్ఛేదం తల తెగ నరికించబడిన ఆత్మలున్నారు. అయితే నేను కూడా ఇదిగో నేను ఆత్మయందు బంధించబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ 23 బంధకములున్నాయి, దేవుని వాక్యం నిమిత్తమై బంధకాలున్నాయి, దేవుని వాక్యం నిమిత్తమై శ్రమలున్నాయి, నా కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు తలంపు ఇస్తున్నాడు. 24 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య, వాక్యం ప్రకటించే పరిచర్య, సువార్త ప్రకటించే పరిచర్య, నా ప్రాణాన్ని బ్రతికించే సువార్త కొరకు నేను నా పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు.
సువార్త నిమిత్తమై, వాక్యం నిమిత్తమై ఎంతోమంది తల నరికించబడ్డారు, నరికివేయబడ్డారు. సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తం ఎంతోమంది సంహరించబడ్డారు. అదే సువార్త కొరకు నేను, నా ప్రాణం కన్నా విలువైనది సువార్త కొరకు నేను కూడా బంధకాల కొరకు సిద్ధంగా ఉన్నాను, సంఖ్యల కొరకు సిద్ధంగా ఉన్నాను, నేను కూడా సంహరించబడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నన్ను చంపాలని 40 మంది అన్నపానాలు మానేసి తపస్సు చేస్తున్నారు. నేను పౌలు వస్తే చంపేద్దామని. పరిశుద్ధాత్మ నాకు తలంపిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నన్ను బంధించినా, నన్ను సంకెళ్ళతో వేసినా, కొరడాలతో కొట్టినా, నా తలను ఖండించినా సువార్త కన్నా నా ప్రాణం విలువైనది కాదు. అందుకనే నా ప్రాణము నాకెంత మాత్రమును, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ఎందుకంటే నా ప్రాణము కన్నా విలువైనది సువార్త, నా ప్రాణం కన్నా విలువైనది దేవుని వాక్యం. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యం కొరకు నా ప్రాణం ఇస్తాను, ఎందుకంటే నా ప్రాణము కన్నా విలువైనది దేవుని వాక్యం. ఇప్పుడు మనం చెప్పుదాము, చదవండి ఒకసారి. ప్రాణం కన్నా విలువైనది. ఇప్పుడు కలుపుదాం అక్కడ ఆన్సర్. ప్రాణం కన్నా, మన ప్రాణము కన్నా విలువైనది. ఆన్సర్ పెట్టండి ఇప్పుడు ఒక మాటలో. నా ప్రాణము కన్నా విలువైనది దేవుని వాక్యం. ప్రాణము కన్నా, మన ప్రాణము కన్నా విలువైనది దేవుని వాక్యము. ఈ వాక్యం కొరకే ఎంతోమంది చంపివేయబడ్డారు, ఈ వాక్యం కొరకే. ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము ప్రపంచాలను నిర్మించింది, వాక్యమే శరీరధారిగా ఈరోజు క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నాడు రావటానికి. ఈ వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం, మనకు ప్రాణాల కన్నా విలువైన వాక్యమైన యేసుప్రభు వారు మరియమ్మ గర్భాన రేపు డిసెంబర్ 25న, ప్రపంచం అనుకున్నట్టుగా డిసెంబర్ 25న పశువుల తొట్టిలోకి రాబోతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో మా తండ్రి, మా దేవా, ప్రాణము కన్నా విలువైంది ఈ లోకంలో మాకు ఏది లేదు, కానీ ప్రాణము కన్నా విలువైనది మీ వాక్యము అని మేము ఎంత చక్కగా ఎన్నో సందర్భాల ద్వారా మేము విన్నాం, నేర్చుకున్నాం. ఇటు జీవవాక్యం కొరకు మేము కూడా ప్రాణాలు ఇవ్వలేము, కానీ శిరస్సులు ఇవ్వలేము, కానీ వాక్యం కొరకు సంహరించబడిన వారు ఉన్నారు, వాక్యం కొరకు శిరస్సులను నరికించుకున్న వాళ్ళు ఉన్నారు, వాక్యం కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారు ఉన్నారు, చేయబడ్డవారు ఉన్నారు. మేము అంత గొప్ప వాళ్ళము కాదు, కానీ వాక్యం కొరకు, మా ప్రాణముల కన్నా విలువైన వాక్యం కొరకు సమయాన్ని మీకు ఇచ్చే భాగ్యం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వినటానికి సమయాన్ని మాకు అవకాశాన్ని కల్పించారు, దాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మా తండ్రి, మా ఆత్మలను రక్షించుటకు శక్తి గలది వాక్యం. ఆ వాక్యమును మేము విని మేలు పొంది మా ఆత్మను రక్షించుకున్నట్టుకు మా సంఘం అంతటికి వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.